हरि ओम श्री गुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्री महागणाधिपतये नमः। निर्गुणं निरञ्जनं नित्यममलं परं तेजं निर्विकारं निर्विकल्पं निर्विशेषं नित्यमुक्तं महावाक्यार्धलक्ष्यं महाबिन्दुपरिस्थितं महदहंकारनासं महदानन्दरूपम् एकमेवम् एकमनन्तम् एकैकमद्वितीयम् एकोऽहम् एकमात्मानं स्वच्छप्रकाशमेकैकं तत्त्वातीतं ज्ञानवृद्धं सर्वावगुणभञ्जकं संसारार्णवतारकं सद्गुरुं तं नमाम्यहम्। सिंहवाहिनीं महासिंहासनस्योपरि स्थितां शुकोदण्डपाशाङ्कुशपुष्पबाणशोभिनीं करुणामृतरसप्रवाहशोभितलोचनत्रयीं स्मरामि तुर्यातीतां मायाचक्रवासिनीं च बैन्दवीम्। आदौ वन्दे गुरुनाथं श्रीमन्महाभैरवाख्यं कलौ समारम्भं गुरुं परशिवानन्दनाथम् अत्र नाथं महागुरुं योगशास्त्रप्रवर्तकं श्रीचतुर्युगनाथास्तु वन्दे लोकाद्यभिगोप्तृं सर्वमन्त्राद्यः प्रियोक्तृः सर्वविद्यामहोदधिः सर्वौघाश्च तत्त्वसारः सर्वौघाश्च मूलरूपः अत्र नाथः सदाशिवः तदाद्यानन्दभैरवः सर्वस्य सर्वसः वन्देऽहमस्मद्गुरुपर्यन्तः अनन्तश्रीविभूषित शिवयति शाक्तानन्दपरमहंस महाशाक्तकुलाधीश्वर परमपूज्य श्री 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 भैरवानंद महास्वामिने नमः। शाक्तं धर्मं सनातनं कर्तव्यं परिरक्षणं सत्यं तपः धर्मं तपः कर्तव्यं तपः वंदे आचार्यं सनातनं धर्मरक्षकम्। షోడశి సత్సంగానికి నమస్కారం. ఏమైంది బాబు? ఈ రోజు మైక్రోఫోన్ అంటే ఎక్కడుంది? ఈ రోజు సత్సంగంలోను మనం 6వ మనువైనటువంటి రాక్షస మన్వంతరం గురించి మాట్లాడుకుందాం. అందరికీ ఎంతో విశేషమైనటువంటి అందరూ తెలుసుకొనవలసినటువంటి కథ చాక్షుష మన్వంతరము. మనం ఇంతవరకు చెప్పుకున్నటువంటి మార్కండేయ పురాణం యొక్క విశేషం కూడా ఏమిటి అంటే మనువుల యొక్క కథలు. వాళ్ళు మనువులు ఏ రకంగా అయ్యారు, ఆ మన్వంతరానికి మనువు యొక్క పేరు ఎలా వచ్చింది, వారు చేసినటువంటి విశేషమైనటువంటి కార్యం ఏమిటి, తద్వారా ఆ మన్వంతరానికి వారి పేరు ఎలా వచ్చింది అనేటువంటిది ఈ పురాణం మనకి ప్రత్యేకంగా చెప్తుంది. అలాగా ఇంతవరకు మనం మాట్లాడుకున్నటువంటి మన్వంతరాల్లో 6వదైనటువంటి చాక్షుష మన్వంతరము గురించి ఈరోజు చెప్పుకుందాం. చక్షుషము చాక్షుషము, చక్షువులు అంటే కళ్ళు అని అర్థం. అతని పేరు చాక్షుషుడు. ఎందుకు ఆ పేరు వచ్చింది అనేటువంటిది కూడా మనం తెలుసుకుందాం. ఒకానొక కాలంలో అనమిత్రుడు గిరిభద్ర అనేటువంటి రాజు దంపతులు ఉండేవారు. అనమిత్రుడు అనేటువంటి రాజుకి గిరిభద్ర అనేటువంటి రాణిగారు ఉండేవారు. వారికి పుత్ర సంతానం కలిగింది. సంతానం కలిగినటువంటి ఆనందం, తద్వారా మిగిలినటువంటి రాజ్యంలో జరిగేటువంటి సంబరాలన్నీ జరిగాక ఒకరోజు ఈ గిరిభద్ర పుత్ర సంతానమైనటువంటి ఆ అబ్బాయిని ఎత్తుకుని ఆడిస్తూ ఉంటే విపరీతంగా నవ్వడం ప్రారంభించాడు ఆ బాబు. ఇదేమిటి ఇంకాను పసిబాబు, రోజుల కందు ఇలా ఎలా నవ్వుతున్నాడు, ఈ నవ్వు వెనకాల ఉన్నటువంటిది ఏదో నాకు ఒక విశేషమైనటువంటిది తెలుస్తోంది అని ఒక ప్రత్యేకమైనటువంటి నవ్వు, ఆ నవ్వుని చూసి ఇలా జరుగుతోంది ఏంటి అనేటువంటి ఒక భయం ఫస్ట్ కలిగి, తర్వాత తాను వింటున్నటువంటిది నిజమేనా, బాబే నవ్వుతున్నాడా, ఈ డౌట్లన్నీ ఆవిడికి కలిగాయి. ఈ
ఈ నవ్వు ఇలాగా తల్లికేసి చూస్తే ఆ బాబు అలా నవ్వుతూ ఉన్నాడు. ఏంటి ఇలా నవ్వుతున్నావు నువ్వు అని అడిగితే ఎంతో వింతగా రోజుల పసికందైనటువంటి ఆ బాబు నన్ను ఎత్తుకొని పోవడానికి మృత్యువు పొంచి చూస్తూ ఉంది అని చెప్తాడు వాళ్ళమ్మ. దాంతో ఆ గిరిభద్ర రాణిగారు ఇంకా భయపడతాం. అదేమిటి రాజుగారు అంత పట్టుదిట్టంగా అన్ని రకాలైనటువంటి భద్రతా చర్యలు తీసుకుని అన్ని రకాలైనటువంటి అంతమందిని పెట్టి ఫలానా చోట ఎవరో రాకుండా జాగ్రత్తగా వైద్యులు వాళ్ళు వెళ్ళేలాగా చూస్తూ ఉంటే ఎందుకు ఇలా ఉంటున్నాడేమిటి అని ఆ బాబుని ఉయ్యాల్లో ఉంచి రాజుగారితో చెప్పడానికి రాణిగారు వెళ్తారు. ఎప్పుడైతే రాణిగారు అలా వెళ్ళారో ఆ సూతికా గృహంలోకి జాతహారిణి అనబడేటువంటి ఒక రాక్షసి ప్రవేశించి ఈ బాబుని తీసుకొచ్చేస్తుంది. ఒక పరమేశ్వరి యొక్క సృష్టి విలాసం. ఇటువంటి రాక్షసులు అనేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అయితే వీళ్ళు ఎందుకున్నారు అంటే విధి ఒక్కొక్క సంతానానికి ఒక రకమైనటువంటి విధి రావడం కోసం కొంత పాప శేషం మిగిలినటువంటి కొందరిని ఈ రకమైనటువంటి జీవులుగా పరమేశ్వరుడు ఎంచుకుని వారు చేసినటువంటి పాపాలకి ఆ రకమైనటువంటి జన్మ పొందడం, తద్వారా మిగిలినటువంటి పాపాలు చేయడం, అలా చేసినటువంటి దాంట్లో ఎవరైనా సరే ఒక ఉత్కృష్టమైనటువంటి జన్మకి కారణమైతే ఆ పాపం తీరి అక్కడితోటి ఆ రాక్షస జన్మ తగ్గడం అనేటువంటిది వారికి రాసినటువంటి వాళ్ళకి విధి రాసినటువంటి విధానం. ఈ రకంగా ఒక రకమైనటువంటి సమతౌల్యం, ఈక్విలిబ్రియంని పరమేశ్వరుడు మెయింటైన్ చేస్తాడు. ఇలా ఎందుకు అయింది అనేటువంటిది ఏంటి అంటే ఇక్కడ ఇలా జరగబట్టి ఎక్కడో ఒక చోట పాజిటివ్ ఉంటే ఇంకొక చోట నెగటివ్ రావాల్సినటువంటి విధం ఉంది కనుక పరమేశ్వరుడు అలా తయారు చేస్తూ ఉంటాడు. అలా తయారు చేసినటువంటి జీవుల్లో ఈ జాతహారిణి అనబడేటువంటి ఈ రాక్షసులు ఒకరు. వీళ్ళు చేసినటువంటి పాపం శేషం మిగిలిపోతే వారు ఆ రకమైనటువంటి రాక్షసులుగా మారుతూ ఉంటారు. పిల్లల పట్ల చూపించినటువంటి పిల్లల పట్ల ఇబ్బందికరంగా ప్రవర్తించడం, పిల్లల పట్ల సరైనటువంటి అవగాహన లేకుండా వారి యొక్క పాలన సరిగ్గా తీసుకోకపోవడం కనుక చేసినట్టయితే ఈ రకమైనటువంటి రాక్షస జన్మలు ఎత్తాల్సి వస్తూ ఉంటుంది, రాక్షసులుగా మారాల్సి వస్తూ ఉంటుంది. వాళ్ళు ఏమిటి చేస్తారు? సూతికా గృహంలో ప్రవేశించి పిల్లల్ని ఎత్తుకుపోతారు. ఇది మనకి మనం మార్కండేయ పురాణంలో కాకపోయినా స్వతసిద్ధంగా కూడా పుట్టినటువంటి మొదటి 11 రోజుల్లోనూ కూడా రాక్షసులు తిరుగుతూ ఉంటారు, పిల్లల్ని ఎత్తుకుపోతూ ఉంటారు, పక్షులకి చూపించకూడదు, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు అని చాలా చాలా రకాలైనటువంటి కట్టుదిట్ట మన పెద్దవాళ్ళు చేస్తూ ఉంటారు. అందులో భాగంగా ఈ జాతహారిణి అనబడేటువంటి రాక్షసి రాకుండా ప్రవర్తించడం, తల్లిదండ్రులు దగ్గర లేనప్పుడు ఏడవకుండా వేకువగా ఉండకుండా పడుకుని నిద్రపోతున్నప్పుడు ఈ రాక్షసులు ప్రవేశిస్తారు సూతికా గృహంలో. సూతికా గృహానికి కూడా ప్రత్యేకమైనటువంటి కొన్ని స్వతసిద్ధంగా ఇంటికి వాస్తురీత్యా సూతికా గృహం అనేటువంటిది వాయవ్యంలో ఉండాలి అని చెప్తారు. వాయవ్యానికి పశ్చిమానికి మధ్యాహ్నానికి నీరెండ పడుతుంది, గాలి వేస్తూ ఉంటుంది. దక్షిణం వైపు నుంచి కాకుండా ఉత్తరం వైపు నుంచి వచ్చేటువంటి గాలి మంచి గాలి కనుక ఉత్తరం వైపు నుంచి గాలి వేస్తుంది. తర్వాత సూర్యుడి యొక్క ఎప్పుడైతే పడమరకే అతను దిగుతాడో అప్పుడు పడుతుంది ఆ నీడ. అందుకోసమని అది కొంచెం సూదింగా ఉంటుంది. ఆ స్థానం సూతికా గృహంగా పెట్టారు ఇదివరకు ఇంట్లో ఒక రూము, ఒక గది సూతికా గృహంగా ఉండేది. సూతికా గృహానికి పక్షుల యొక్క రాక ఎప్పుడైతే కలుగుతుందో ఈ రకమైనటువంటి రాక్షసులు పక్షుల ద్వారా వస్తారు అని మనకి మిగిలినటువంటి ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. అందుకోసమని చంటి పిల్లలకి
పక్షుల ద్వారా కలిగేటువంటి ఈ రకమైనటువంటి శకునాలు కానీ, ఈ రకమైనటువంటి దుష్పరిణామాలు కానీ చాలా ఎక్కువగా ఉంటాయి. పక్షులకు చూపించకపోవడాలు, 31 రోజులు వచ్చే వరకు కూడా బయటికి తీసుకెళ్ళకపోవడాలు, ఆకాశం చూపించకపోవడం, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఇదివరకు మన జాగ్రత్తలు తీసుకుని ఉండేవారు పెద్దవాళ్ళు. అలాగా ఇందులో జరిగినటువంటి విషయం ఏమిటంటే, ఈ జాతహారిణి అనబడేటువంటి ఈ రాక్షసి ప్రవేశించి ఆ చంటి పిల్లాన్ని సూతికాగ్రహంలోంచి తీసుకొచ్చేసి వాళ్ళ పని, జాతహారిణి పని పిల్లల్ని ఎత్తుకుపోవడం. ఎత్తుకుపోయి ఇంకొక చోట పెడుతుంది, అక్కడి నుంచి పిల్లల్ని ఎత్తుకుపోతూ ఉంటుంది. అదే వాళ్ళ పని. తద్వారా పుట్టినటువంటి సంతానం యొక్క విధిని మార్చడానికి వాళ్ళు చాలా చక్కగా తోడ్పడుతూ ఉంటారు. ఈ సంతానం వెళ్ళి ఎక్కడో ఉండడం, అవడానికి చాలా రకాలైనటువంటి యోగాలు ఉన్నా కానీ అక్కడ ఉన్నటువంటి వాతావరణం బట్టి పెరగడం, ఇటువంటి విధి విలాసానికి వీళ్ళు కారణభూతులు అవుతూ ఉంటారు. ఈ జాతహారిణి అనబడేటువంటి, జాతహారులు అనబడేటువంటి రాక్షసులు. ఇలాగా ఈ అనమిత్రుడు అనేబడేటువంటి రాజు దగ్గర ఉన్నటువంటి సంతానాన్ని, ఆ అబ్బాయిని తీసుకెళ్లి విక్రాంతుడు అనబడేటువంటి ఇంకొక రాజ్యంలోనూ వారికి కూడా అప్పుడే కలిగినటువంటి సంతానం, ఆ సంతానంతో ఈ సంతానాన్ని మార్చేసి విక్రాంతుడి యొక్క అసలు సంతానాన్ని తీసుకెళ్ళిపోయి మళ్ళీ ఎక్కడికో తీసుకెళ్ళిపోయి. జాతహారిణి యొక్క లక్షణం. ఈ జాతహారులు ఎప్పుడు రారు అంటే, పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం విధిగా వేయాల్సినటువంటి ధూపాలు వేస్తే రకరకాలైనటువంటి కాంతి శబ్దము కంటే ధూపానికి వీళ్ళు చాలా రకాలైనటువంటి ప్రమత్తత పొందుతారు. అందుకోసమని ధూపం విధిగా వేయమంటారు. ఈ రకమైన ఈ సూతికా గృహాలకి ధూపం వేయడం పక్షుల యొక్క ప్రమేయం, పక్షుల యొక్క దృష్టి, పక్షులు ఎగిరి రావడం అనేటువంటిది కలగకుండా చూసుకోవాలి అంటారు. మనకి ధర్మశాస్త్రం చెప్తుంది అలా. అందుకోసమని పాపం ఆ విక్రాంతుడి యొక్క సూతికా గృహంలో విక్రాంతుడి యొక్క సంతానాన్ని ఎత్తుకుపోయి ఈ అనమిత్రుడి యొక్క సంతానం అయినటువంటి ఈ అబ్బాయిని ఆ విక్రాంతుడి దగ్గర వదిలిపెడితే సరే, సంతానం అయింది, పుత్ర సంతానం. మళ్ళీ ఆ రాజుగారు సంబరాలు చేయడం, మళ్ళీ తర్వాత తల్లిగారు రావడం, మళ్ళీ తర్వాత యథావిధిగా తల్లిని చూసి నవ్వడం అనేటువంటిది మామూలే. అందుకోసం మళ్ళీ తల్లిని చూసి నవ్వుతాడు. అయితే ఈసారి నవ్వినప్పుడు ఈసారి అబ్బాయి ఏమంటాడు, నేను మీకు కలిగినటువంటి సంతానము కాదు, మీకు కలిగినటువంటి సంతానాన్ని జాతహారిణి ఎత్తుకుపోయింది. నేను కూడా ఆ జాతహారిణి ద్వారా ఇక్కడికి తేబడ్డా. కాబట్టి నేను అనమిత్రుడి యొక్క సంతానము. మీ సంతానం ఎక్కడికి వెళ్ళింది, మీ సంతానం ఎక్కడుంది అనేటువంటిది తెలుసుకు వస్తాను. కాబట్టి నాకు వీలైనటువంటి సదుపాయాలు చెయ్యండి, నేను తపస్సు చేసుకుంటాను అని ఇంకా రోజులు కూడా నిండనటువంటి ఆ బాలుడు మాట్లాడతాడు. ఇదేమిటి బాలుడు ఏమిటి ఇలా మాట్లాడటం ఏమిటి? అయినా కానీ మాట్లాడుతున్నాడు అంటే ఇతనికి పూర్వజన్మ విశేషము, పూర్వజన్మ జ్ఞానము ఉంది అన్నమాట. ఇంత స్పష్టంగా చెప్తున్నాడు అంటే ఏదో జరిగిందనమాట అని రాజుగారు చేయవలసినటువంటి ప్రయత్నాలు చేశారు. ఆ బాబుకి వీలైనటువంటి ఎలాంటి సదుపాయము, ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాలైనటువంటి సదుపాయాలు చేస్తే ఆ అబ్బాయి 8 సంవత్సరాల వరకు కూడా ఎవరితోనూ మాట్లాడకుండా తపస్సు చేస్తాడు. ఎవరి కోసం తపస్సు చేస్తాడో తెలియదు, కానీ తను పుట్టించినటువంటి ఒక శక్తి, ఒకానొక శక్తిని ధ్యానం చేస్తూ తపస్సు చేస్తాడు. ఇలా ఎందుకు జరిగింది, ఎవరు నన్ను సృష్టించారు, ఎవరు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు అనేటువంటి ప్రశ్న పదే పదే వేసుకుంటూ ధ్యానం చేస్తాడు. ధ్యానం చేస్తే 8వ సంవత్సరం వచ్చేటప్పటికి బ్రహ్మగారు కనిపిస్తారు అతనికి. బాబు, నువ్వు చేసినటువంటి విశేషం, నువ్వు ఇంతవరకు చేసినటువంటి తపస్సు వలన మామూలుగా స్వతసిద్ధంగా లౌకికమైనటువంటి కోరికలు, లౌకికమైనటువంటి ఆలోచనలు, లౌకికమైనటువంటి దృష్టి కలిగేటువంటి భోజనము, కలిగేటువంటి ప్రపంచము నీకు కలగలేదు. తద్వారా నీకు శరీరము నుంచి మనస్సు నుంచి ఆత్మ శుద్ధిగా ఉంది. ఆ బాబు బ్రహ్మ కనిపించిన వెంటనే, 8 సంవత్సరాల బాబు బ్రహ్మ కనిపించిన వెంటనే వత్సా ఏం కావాలో కోరుకో అని
అది స్టాండర్డ్ డైలాగ్ కదా, ఎవరైనా కనిపిస్తే వత్స ఏం కావాలి, నాకు ఆత్మశుద్ధి కలిగేలాగా, ఎలాగ కలిగేలాగో ఆత్మశుద్ధి కలిగేలాగా చెప్పండి. నేను ఒక చోట నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికో, మళ్ళీ ఈ జన్మ అయిపోయాక మళ్ళీ ఇంకొక జన్మ, మళ్ళీ ఇంకొక చోటకు వెళ్ళడం అనేటువంటిది కలగకుండా ఆత్మ అనేటువంటిది శుద్ధిగా కలిగేటువంటి మార్గం ఏదైతే ఉందో అది నాకు చెప్పండి ఓ బ్రహ్మదేవ అని అడుగుతాడు. అడిగితే బ్రహ్మగారు చెప్పేటువంటి విషయం అది. శరీరము భోజనము చేసేటువంటి భోజన పదార్థాల్లో 6వ భాగం నీ యొక్క మనస్సులోకి వెళ్తుంది. నువ్వు ఉండేటువంటి వాతావరణము, నువ్వు చూసేటువంటి వస్తువులు, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణముల యొక్క ప్రమేయము, ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో అది నీ యొక్క మనస్సు మీద పడుతుంది. తద్వారా పుట్టుకతో అందరూ కూడా సమానమైనటువంటి ప్రతిపత్తి జ్ఞానము పొందడానికి కావలసినటువంటి అధికారం ఉన్నా కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణము, తింటున్నటువంటి తిండి, వీటి యొక్క కారణాల వలన మనస్సుకి మిగిలినటువంటి తన్మాత్రల యొక్క సాయంతో నేను ఇలా ఉండాలి, నేను అలా ఉండాలి, నాకు ఇలా చెయ్యాలి, నాకు ఇది ఇష్టము, నాకు ఇది ఇష్టము లేదు అనేటువంటి రాగము, వికారము, మమకారములు మొదలైనటువంటివి ఆలోచనలు వచ్చి మనస్సు ద్వారా ఆత్మని కలుషితం చేస్తాయి. ఎప్పుడైతే ఆత్మ మీద ఆ ప్రభావం పడుతుందో కొన్ని జన్మల పాటు ఆ ప్రభావం ఉండిపోతుంది. దాన్నే వాసనలు అంటారు. అందుకోసమని ముఖ్యంగా భోజనము, ముఖ్యంగా తిండి, తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణము అనేటువంటి దాని మీద కంట్రోల్తో చేసినటువంటి తపస్సు నీది అయింది కనుక నీ ఆత్మశుద్ధిగా ఉంది. ఒకప్పుడు నా కళ్ళ నుంచి నువ్వు సృష్టింపబడ్డావు. అందుకోసమని నీ పేరు అంతవరకు పేరు లేదు బాబుకి. పుట్టాడు, తపస్సు చేసుకుంటున్నాడు, గదిలో ఉన్నాడు. అందుకోసమని నీకు చాక్షుషువు అనేటువంటి నామకరణం నేను నీకు చేస్తున్నాను. నీకు ఇంకా మిగిలినటువంటి ఏదైతే ప్రారంధం ఏదైతే ఉందో ఆ ప్రారంధాన్ని పూర్తి చేసుకుని ఈ మనువుకి నువ్వు రాజు కాగలవు అనబడేటువంటి ఒక వరం బ్రహ్మగారి ఇచ్చి ఆ చాక్షుషుడికి అతని స్థానంలో విక్రాంతుడి యొక్క సంతానం ఎక్కడ ఉంది, ఏమైంది, ఆ వివరాలు చెప్పి జాతహారిని ఎందుకు అలా చేస్తోందో ఇందాక మనం మాట్లాడుకున్న విధంగా విధి యొక్క విలాసము, విధి యొక్క మార్గాన్ని క్రమబద్ధీకరణ, ఈక్వలైజ్ చేయడం కోసం ఇటువంటి జీవులు ఉంటారు. అందుకోసమని నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి ఎలాగ తేబడ్డావో, ఇక్కడి నుంచి వేరే చోటకి తీసుకెళ్లబడినటువంటి ఆ విక్రాంతుడి సంతానం ఎక్కడుందో చెప్పి వివరాలు చెప్పి, నా యొక్క సంతానం అయ్యేవు కనుక నీకు పూర్వజన్మ వాసన, పూర్వజన్మ వాక్కు, పూర్వజన్మ వాసనలు మిగిలి ఉన్నాయి. శేషమైనటువంటి ప్రారంధం ఏదైతే ఉందో ఆ ప్రారంధం నువ్వు ఈ తపస్సు ద్వారా సంతానంలో కావలసినటువంటి సుఖాలని పొందకుండా, సంతానంలో కావలసినటువంటి అవసరాలని పొందకుండా నువ్వు చేసినటువంటి తపస్సుకి నీ యొక్క ఆత్మశుద్ధిగా కలిగింది. కానీ ఇంకొంతకాలం నీ యొక్క జన్మ తీరే వరకు కూడా నువ్వు రాజ్యాన్ని ఏలి తర్వాత బ్రహ్మలోకంలోకి నువ్వు రాగలవు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని నువ్వు చెయ్యి అని బ్రహ్మగారు అతనికి వరం ఇచ్చి అంతర్ధానం అవుతారు. వెంటనే విక్రాంతుడు అతని సంతానం ఎక్కడుందో 8 సంవత్సరాలు అవుతుంది అప్పటికి. అతని సంతానం ఎక్కడుందో ఆ విక్రాంతుడికి తెలియజేసి తన యొక్క తల్లిదండ్రులైనటువంటి ఆ అనమిత్రుడు గిరిభద్ర దగ్గరికి వెళ్ళి, నేను మీ సంతానాన్ని కొన్ని రోజుల క్రితం, కొన్ని సంవత్సరాల క్రితం మీ యొక్క సూతికా గృహం నుంచి జాతహారిణి రాక్షసి ద్వారా నేను తేబడ్డాను. కాబట్టి నేను ఇక్కడికి తిరిగి వచ్చాను. మీ యొక్క సంతానాన్ని నేను ఎప్పుడైతే చెప్తాడో చూసినటువంటి ఆనవాళ్ళు వాటిని బట్టి సంతానమే అని రాజుగారికి ఆనందం కలుగుతుంది. యువరాజుగా పట్టాభిషేకం చేస్తారు కొన్ని రోజుల్లో. చేసి తర్వాత వారికి నిర్ణయించినటువంటి వానప్రస్థానికి వారు వనానికి వాళ్ళు వెళ్ళిపోతారు. చాలా రోజులు ఈ చాక్షుషు అనబడేటువంటి రాజు విధి ఎలాగైతే ఇంకా మిగిలినటువంటి ప్రారంభం ఉంది కనుక వివాహము మొదలగు రాజ్యంలో అయినటువంటి కార్యక్రమాలు తను చేసుకుని
రాజ్యాన్ని ఏలి తర్వాత అతని పేరు మీద మన్వంతరం అనేటువంటిది మన్వంతరంగా వచ్చి తర్వాత అతని యొక్క జన్మ తీరాక బ్రహ్మ యొక్క లోకానికి వెళ్ళిపోతాడు. ఆ రకంగా ఆ మన్వంతరం అంతా కూడా చాక్షుష మన్వంతరము అని అతని పేరు మీద పేరు వచ్చింది. చాక్షుష మనువు యొక్క పుట్టుక, అతని యొక్క జన్మ వృత్తాంతం. ఈ చాక్షుష మనువులో ప్రత్యేకంగా మనోజవుడు అనబడేటువంటి వ్యక్తి అనేటువంటి ఒక రాజు దగ్గర పనిచేసేటువంటి ఒక వ్యక్తి 100 యాగాలు పైగా చేసాడు కనుక ఆ మనోజవుడు ఎవరైతే ఉన్నారో అతడు ఆ చాక్షుష మనువు యొక్క కాలంలో ఇంద్రుడయ్యాడు. మిగిలినటువంటి సప్తర్షులు సుమేధస్సు, విరజస్సు, హవిష్మంతుడు, ఉన్నతుడు, మధువు, అతి సహిష్ణువు అనబడేటువంటి వాళ్ళు సప్తఋషులయ్యారు. ఈ రాజు చాక్షుషువు యొక్క సంతానం అయినటువంటి నూరుడు మొదలైనటువంటి సంతానం ఏదైతే ఉందో భూమినంతా ఏలి మిగిలినటువంటి కాలం అంతా కూడా చాక్షుషువు యొక్క మన్వంతరంగా దాన్ని ఏలి మనకి ఈ కథని తెలియజేయడానికి కారణమయ్యారు. ఇందులోనూ కొన్ని విశేషమైనటువంటి గమనించవలసినటువంటి సూత్రాలు ఉన్నాయి మనం చేయాల్సినటువంటి. ఏ కారణం చేతనైనా సరే అప్రమత్తంగా ఉన్నటువంటి స్థితిలోనూ మనం ముఖ్యంగా ఈ పురాణం ఏమిటి చెప్తుంది అంటే ప్రపంచంలో మనుషులు ఒకడే కాదు, మనుషులు కాకుండా ఇంకా చాలా రకాలైనటువంటి జీవులు ఉన్నాయని మనకు తెలుస్తోంది. అందుకోసమని చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం తప్పించి మనం ఇలా ఉన్నాం కనుక ఎలా పడితే అలా ఉండడం అనేటువంటిది కాకుండా ఈసారి ఈ వృత్తాంతంలో ఈ రోజు చెప్పుకున్నటువంటి ఆఖ్యానంలోనూ జాతహారిణి అనబడేటువంటి ఒక రాక్షసి గురించి మనం విన్నాం. రాక్షసి అంటే ఏదో భయంకరంగా ఉంటుంది, చూడడానికి హ్యూమన్ ప్రపోర్షన్స్ కి విరుద్ధంగా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి సంబంధించినటువంటి ఊహలు. కనిపించకుండా ఉంటారు ఫస్ట్ వాళ్ళు, మనకి కనిపించరు, కానీ వారి యొక్క ప్రభావం మన మీద ఉండేటువంటి అవకాశం పూర్తిగా ఉంటుంది. అందుకోసమని పొద్దున్న సాయంత్రం సంధ్యా సమయాల్లో ఎక్కడైతే సాంప్రదాయమైనటువంటి దేవతార్చన, సాంప్రదాయమైనటువంటి ధూప దీప నైవేద్యాలు ఎక్కడైతే నడుస్తూ ఉంటాయో అటువంటి స్థానాలకి ఈ రకమైనటువంటి ఇటువంటి రాక్షసులు, రాక్షసి ఇటువంటి వర్గం రావకుండా ఉండడానికి ఇది ప్రధానమైనటువంటి కారణం, ప్రధానమైనటువంటి సూత్రం. అందుకోసమని సంధ్యా సమయాల్లో విధిగా దీపం వెలిగించడం, సంధ్యా సమయాల్లో ధూపం వేయడం, ఇంట్లో ఉన్నటువంటి సంస్థాగతంగా తర్వాత తరతరాలుగా వస్తున్నటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో ఆ ఫ్యామిలీకి సంబంధించినటువంటి కుల దేవతలు, లేకపోతే వచ్చేటువంటి నిర్ణయింపబడినటువంటి దేవతలు, లేదా ప్రాణప్రతిష్ఠ చేయబడినటువంటి దేవతలకి ఈ ధూపదీప నైవేద్యాలు ఎక్కడైతే వేయబడుతూ ఉంటాయో అది ఎక్కడో చిన్న ఓ గూట్లోకి సంబంధించింది కాకుండా ఆ ధూపము దీపము అనేటువంటిది ఇంట్లోకి ప్రసరించాలి. తద్వారా ఇలాంటి జీవులు ఎవరైతే ఉన్నారో, అపజీవులు ఎవరైతే ఉన్నారో వారు రాకుండా మనం కాపాడుకోగలం. ఇది అందరూ విధిగా చేయవలసినటువంటి పని, ఇందులో మనకి తెలిసినటువంటి విషయం. అందుకోసమని జాగ్రత్తగా ఈ చాక్షుష మనువు యొక్క కథని మనం జ్ఞాపకం పెట్టుకుని నెమరు వేసుకుని ఇందులో జరిగినటువంటి కథలు, ఇందులో జరిగినటువంటి ఇతివృత్తం మనకి చాలా రకాలైనటువంటి సూత్రాలను మనకి తెలియజేయాలి. అది ఈ చాక్షుష మనువు యొక్క వృత్తాంతం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. 10వ తారీఖుని 11వ తారీఖుని మనం అనుకున్న విధంగా మహాశివరాత్రి పర్వదినానికి
ఆశ్రమంలో చెయ్యబోయేటువంటి క్రతువుకి అందరూ సన్నాహాలు అయినట్టుగా తలుస్తున్నాను. 10వ తారీఖు సాయంత్రం సంకల్పించుకుని ఆ రోజు సాయంత్రమే మనం వ్రత సంకల్పం చేసుకుని గురువు గారి యొక్క ఆశీర్వచనము, పీఠ దేవత అయినటువంటి శ్రీమన్ మహారాజరాజేశ్వరి ప్రతాప భారతి షోడశి పరమేశ్వరి యొక్క ఆశీర్వచనము పొందగోరి, ఇంకా చాలా విశేషమైనటువంటి పర్వదినం, ఎందుకు పర్వదినము ఆ రోజు మనం చర్చించుకుందాం. అక్కడ ఉండేటువంటి, అక్కడికి వచ్చేటువంటి ఆ రోజుని మనం ఇతపూర్వం కూడా చెప్పుకుని ఉన్నాం. గురువు గారు ఏం చెప్పేవారు అంటే, మన అందరి యొక్క దీక్షా దినాములు ఏవైతే ఉన్నాయో శివరాత్రిగా మనం చేసుకోవచ్చు. అందరి యొక్క దీక్షా దినము సమిష్టిగా చేసుకోవచ్చు. దీక్షా దినము అనబడేటువంటిది దీక్షకి సంబంధించినటువంటి దినం. మనకి ఆ రోజు ఇంకొక జన్మని తీసుకోవడానికి కారణమైనటువంటి రోజు. గురువు దగ్గర నుంచి ద్విజత్వము అనేటువంటిది 2వ జన్మ కారణం అవుతారు గురువులు. మనకి ఒక మంత్రము మననము ద్వారా మనల్ని త్రాతనము చెయ్యబడేటువంటి అవకాశం వారు ఆ రోజు ఇచ్చారు కనుక అది ఇంకొక పుట్టినరోజుగా మనం చేసుకుంటాం. తర్వాత చేసుకున్నటువంటి వచ్చినటువంటి ఇతపూర్వము మనం చేసినటువంటి జపము, మిగిలినటువంటి పారాయణ, పూజలు, వీటన్నిటి యొక్క పరాకాష్ఠ ఏదైతే ఉందో ఆ రోజుని మనం పరమేశ్వరుడికి మనం అర్చించుకునేటువంటి భక్తి శ్రద్ధల ద్వారా వాటి యొక్క పూర్తి అవుతుంది. అందుకోసమని ఆ రోజుని మనం తిరిగి కలిసి ఈశ్వరుణ్ణి అందరం కలిసి అర్చించుకుందాం. అంతవరకు తిరిగి మళ్ళీ కలుద్దాం. శ్రీమాత కలుద్దాం.